ఓకే అండి, స్టార్ట్. సరే, మనకు వచ్చేసి పవర్ ప్లాంట్. ఓకే. సో బాయిలర్ అనుకోండి, లేకపోతే బాయిలర్. ఓకే. దీని ద్వారా మీ పవర్ ప్లాంట్ అనుకోండి, ఈ పవర్ ప్లాంట్. ఓకే. ఓకే. ఇక్కడికి మనము డిఎం వాటర్ సెండ్ చేస్తాం. ఓకే. డిఎం అనేది డీమినరలైజ్ అన్నమాట. ఓకే. డీమినరల్ వాటర్. ఓకే. మనకు నార్మల్గా రా వాటర్ దొరుకుతుంది. ఓకే. సోర్స్ వచ్చేసి రా వాటర్ సోర్స్ మనకి. ఓకే. దీన్ని మనము కన్వర్ట్ చేసుకోవాలి డిఎం వాటర్గా. ఓకే. ఓకే. ఇక్కడ వచ్చేసి డిఎం ప్లాంట్ కోసం మనం ఇక్కడ ఉండే రా వాటర్లో ఓకే. టర్బిడిటీ కానీ, పిహెచ్ కానీ, కండక్టివిటీ కానీ, తర్వాత సిలికా కానీ, ఐరన్ కానీ, తర్వాత జింక్ కానీ, ఫాస్ఫేట్ కానీ, ఇవన్నీ ఎక్కువగానే ఉంటాయి ఓకే. రా వాటర్లో. ఓకే. ఇదంతా రా వాటర్ పారామీటర్స్ అన్నమాట. ఓకే. ఇంత ఎక్కువ ఉంటాయి. సపోజ్ మనకు ఒక 100 ఉందనుకోండి కండక్టివిటీ, టర్బిడిటీ ఒక 30 ఉందనుకోండి, సిలికా ఒక 60 ppm ఉందనుకోండి, ఐరన్ ఒక 1 ppm ఉందనుకోండి, జింక్ ఒక 1 ppm అనుకోండి. ఇట్లా ఉండిన వాటికి మనకి వచ్చేసి మనకి ఇచ్చే డిఎం వాటర్లో పారామీటర్ కావాల్సినవి మనకి పిహెచ్ 6.5 to 7 పిహెచ్, కండక్టివిటీ వచ్చేసి 1 బిలో, 1 మైక్రోసిమన్స్, 1 బిలో ఉండాలి, 1 బిలో. తర్వాత సిలికా వచ్చేసి 0.020 ppm లేదా 20 pbb ఎట్లన్నా కొలిచొచ్చు దీన్ని. తర్వాత ఐరన్ అనేది 0.01గా ఉండాలి మనకు. ఆల్మోస్ట్ ఆల్ నిల్ ఉండాలి. తర్వాత ఆల్కనిటీ, హార్డ్నెస్, క్లోరైడ్, ఇవన్నీ నిల్ ఉండాలి. అందుకే మనం దీన్ని డిఎం వాటర్ అంటాం. డి మినరల్స్ అనమాట. మినరల్స్ ఏమి లేని వాటర్ డిఎం వాటర్. ఇక్కడ ఈ డిఎం వాటర్ మనం ప్రొడ్యూస్ చేయడానికి, సరే సపోజ్ మనం ఇక్కడ ఒక డిఎంఎఫ్ తీసుకుందాం. డిఎంఎఫ్ అంటే డ్యూయల్ మీడియా ఫిల్టర్. డ్యూయల్ మీడియా ఫిల్టర్ అనమాట. ఇక్కడ వచ్చేసి టర్బిడిటీ పార్టికల్స్ని రిమూవ్ చేస్తుంది అన్నమాట. టర్బిడిటీ, తర్వాత మడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రిమూవ్ చేస్తాం. దీని తర్వాత కొన్ని చోట్ల ఐఆర్ఎఫ్ అని కూడా ఉంటుంది. ఐఆర్ఎఫ్ అండి ఐరన్ రిమూవల్ ఫిల్టర్. ఓకే. ఐరన్ రిమూవల్ ఫిల్టర్. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ రండి, ఇక 1 ppm ఉన్న ఐరన్ని మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. ఐరన్ రిమూవ్ చేసేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఐరన్ రిమూవ్ చేసి ఒక్కొక్కడ 0.01కి తెచ్చేసుకుంటుంది ఆ లెవెల్కి. దాని తర్వాత ఏసీఎఫ్ అని ఉంటుంది అన్నమాట ఇంకోటి. ఇక్కడ వచ్చేసి ఏసీఎఫ్ మీన్స్ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్. ఇక్కడ వచ్చేసి వాటర్ యొక్క స్మెల్ కానీ, దాని తర్వాత డీక్లోరినేషన్. మనం ఇక్కడ ఆల్గే ఫామ్ అవ్వకుండా ఉండడానికి హైపో యాడ్ చేస్తాం. ఆల్గే ఫామ్ అవ్వకుండా ఉండడానికి, ఆల్గే ఫార్మేషన్ కాకుండా ఉండడానికి హైపో ముందు యూజ్ చేసి ఉంటాం. ఈ హైపోని డీక్లోరినేషన్ చేయడం కానీ, తర్వాత స్మెల్ రిమూవ్ చేయడానికి ఇక్కడ ఏసీఎఫ్ వర్క్ అవుతుంది అన్నమాట. దీని తర్వాత డైరెక్ట్గా కొన్ని చోట్ల ఎస్ఏసి ఉంటుంది. ఎస్ఏసి డైరెక్ట్గా నువ్వు ఈ ఎస్ఏసి డిజైన్ యొక్క సిలికా, ఈ ఎస్ఏసి అనేది మన యొక్క డిజైన్ పారామీటర్స్ బట్టి మనం డిజైన్ చేసుకొని ఉంటాం. సపోజ్ ఇక్కడ ఒక నేను చెప్తాను, స్ట్రాంగ్ యాసిడ్ కాటయాన్. ఓకే. ఈ ఎస్ఏసి అనేది నేను సపోజ్ 1 ppmకి ప్లాంట్ డిజైన్ చేసుకున్నా సిలికా. ఇప్పుడు నాకు 60 ppm ఉంది ఇక్కడ.
60 ppm. ఓకే. బట్ నేను ఇవ్వలేను కదా ఇప్పుడు 1 ppm 60 ppm తీసుకొచ్చి 1 ppmకి ఇవ్వలేను. Yeah. కాబట్టి నేను దీనికన్నా ముందు యుఎఫ్ ఆర్ఓ ఓకే. ఈ యుఎఫ్ అనేది అల్ట్రా ఫిల్టరేషన్. ఓకే. అల్ట్రా ఫిల్టరేషన్. ఈ అల్ట్రా ఫిల్టరేషన్లో ఆ టర్బిడిటీ నీకు ఇక్కడ ఒక 5 టర్బిడిటీ వచ్చింది అనుకోండి, 30 నుంచి ఇక్కడ 5 టర్బిడిటీ వచ్చింది అనుకోండి. ఓకే. ఇక్కడ నీకు 0.5 అంటే 1 బిలో వచ్చేస్తుంది. ఓకే. టర్బిడిటీ 1 బిలో ఏంటి ఈ వాటర్ని తీసుకొని మనం రివర్స్ ఆస్మోసిస్ ఆర్ఓ అంటే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫైన్ రివర్స్ ఆస్మోసిస్. ఓకే. ఓకే, రివర్స్ ఆస్మోసిస్. ఇక్కడ అనేది నీకు సిలికా అనేది రిమూవ్ అవుతుంది అన్నమాట. సిలికా రిమూవ్ సిలికా రిమూవల్ ఇది. ఇక్కడ ఆర్ఓకు అప్పుడు నీకు అవుట్లెట్ వచ్చేసి 1 ppm సిలికా ఇస్తుంది. ఈ 1 ppm సిలికాని తీసుకెళ్ళి నేను ఈ ఎస్ఏసికి ఇస్తాను. ఓకే. ఇక్కడ ఎస్ఏసికి ఇచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ క్యాటైన్ అనమాట. ఇక్కడ క్యాటైన్ రిమూవ్ చేస్తారు అనమాట. ఈ క్యాటైన్స్ అనేది రిమూవ్ చేస్తాయి. ఓకే. ఇక్కడ రిమూవ్ అయ్యి హార్డ్నెస్ అనేది నిల్ అయిపోతుంది అనమాట. ఓకే. హార్డ్నెస్ అనేది నిల్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ డీగేజర్ అని వస్తుంది. డీజీ అంటే డీగేజర్. ఇక్కడ CO2 కార్బన్ డైఆక్సైడ్ ఉన్న వాటర్లో ఉంటే దాన్ని రిమూవ్ చేస్తుంది. CO2 రిమూవ్. దీని తర్వాత SBA స్ట్రాంగ్